మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబుగారు, అన్నా మనమందరం రైతులం. ఒక్కరినొకరు తిట్టుకోవడం వల్ల రైతు అనే పదానికి అర్థం ఉండదు. రైతు దేశానికి వెన్నెముక అనే పదానికి అర్థం ఉండదు. అందరి మధ్య సమన్వయం ఉండాలి. మంచి మాటే కదా, మంచి కామెంట్. ఇక ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్ అన్న, మాది పలంనేరు. ఈ జెడ్ సీడ్ నో వైరస్, హెవీ క్రాప్, మీడియం సైజ్, సూపర్ సీడ్. నిన్న ఒక అన్నదాత అడిగారు ఎండాకాలంలో ఏ సీడ్ అయితే బాగుంటుంది చెప్పి స్పందించిన ఢిల్లీ ప్రసాద్ గారు ఈ కామెంట్ పెట్టారు. ఈ జెడ్ సీడ్ నో వైరస్, హెవీ క్రాప్, మీడియం సైజ్, సూపర్ సీడ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఈరోజు ఫిబ్రవరి 1, 2026. జగన్ గారు నిజమేనా? అది ఎడిటింగ్ ఫాల్ట్ 2 తేదీ పట్టింది, సారీ. రేట్లు స్టార్ట్ అవుతున్నాయి, ఎవరు భయపడదండి. రామకృష్ణ గారు చెప్పిన ప్రకారం ప్రస్తుతం అయితే దిగుమతులు తగ్గుతున్న, ధర పెరిగింది. కానీ ఉదయం ధరలు పెరగడంతో మొలకొచ్చుకు పెద్దగా దిగుమతి రాలి, కానీ గుర్రం కూడా దిగుమతి వాళ్ళ బాగా వచ్చింది. కాబట్టి ఏదైనా కానీ ఈ వచ్చే స్టాకులో కూడా స్థిరత్వం ఉండాలి. ధర పెరగదాన్ని భారీగా రావడం, ధర తగ్గుదా మళ్ళీ తగ్గడం అంటూ జరిగితే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి రేట్స్. ఇక సోమశేఖర్ గారు, అన్నా ఇప్పుడే వద్దు అన్న టోటల్ వీడియోస్, దానివల్ల రైతులు కాంపిటీషన్ ఫీల్ అయ్యి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అవుతారు. ఇంకా రేట్ పెరిగాక టోటల్ వీడియోస్ పెడితే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రాఫిట్ వస్తుంది, ప్రాబ్లం ఉండదు. అన్న ప్లీజ్ డోంట్ అప్లోడ్. అన్న ఇప్పుడు వద్దు అన్న టోటల్ వీడియోస్, దానివల్ల రైతులు కాంపిటీషన్ ఫీల్ అయ్యి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అవుతారు. ఇంకా రేటు పెరిగాక టోటల్ వీడియోస్ పెడితే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రాఫిట్ వస్తుంది, ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ డోంట్ అప్లోడ్. సోమశేఖర్ గారు, నాకైతే వీడియోలు ఎవరు పంపలేదు. అయితే అన్నదాత ఉత్సవాల నుంచి కడప సుధాకర్ గౌడ్ గారు అదే పనిగా వాట్సాప్లో వీడియో పెట్టారు. దానివల్ల కాంపిటీషన్ ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరైనా వీడియోలు పెడితే అప్లోడ్ చేయాల్సిందన్నా మనం ఎందుకంటే వాళ్ళు అభిమానంగా నాకు పంపిస్తారు, వాళ్ళ టోటల్ వీడియోలు యూట్యూబ్లో చూసుకోవాలని. వారి కోరికని కాదనలేను కదా. రేట్లు స్టార్ట్ అవుతున్నాయి, ఎవరు భయపడుతున్నారు. రామకృష్ణ గారి కామెంట్కి 2 రిప్లైస్ కామెంట్స్ వచ్చాయి. ముందుగా మిట్టపల్లి మహాదేవ్ గారు, బ్రో మా టమోటా 235 రూపాయలు ఇన్ కోలార్ టుడే. ఇక రఘు గారు అయితే, నీకు ఉంది ఈరోజు సరుకులు తగ్గి రేటు పోయింది, రేట్లు లేక కాయలు తీసుకుని రాలేదు, నువ్వు జిగురు పెట్టించుకో. ఇది కామెడీ కామెంట్ మాత్రమే. ఇక మనం మరొక పరిశీలిస్తే శివకుమార్ గారు, అన్నా రామకృష్ణ గారు హీరోనా జీరోనా అని తెలియడానికి ఇంకా 14 రోజులు మాత్రమే ఉంది. రేటు పెరిగితే ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటుంది. అతను ఒక్కడే కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎవరికి రేట్లు వస్తాయన్న నమ్మకం లేదు. నిజమే శివకుమార్ గారు, మీరు అనేది వాస్తవం. ఆయన ఒక్కడే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన అన్నట్టు రేటు పెరిగితే ఆయన పేరు చాలా ఏళ్ళు యాదుంటుంది. రామకృష్ణ మాట తప్పుతాయి, రేట్లు జూన్ జూలైలో పెరుగుతాయని వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. కానీ మరి అంత పెరుగుతాయంటే ఇప్పుడు ప్రస్తుతం భారీ ధరలు కాదన్నా ఒక రకమైన మంచి ధరలు. టమోటా తీసుకొచ్చిన అన్నదాత మార్కెట్కి వచ్చిన తర్వాత చేతి నుంచి డబ్బులు పడకుండా గిట్టుబాటు ధర వస్తుందన్నది మాత్రమే ఈ అంచనాలు, అంతేగాని భారీ ధరలు నమోదవుతాయని కాదు. వినోద్ కుమార్ గారు గమనించగలరు. ఇక మనం మరొక పరిశీలిస్తే మధురెడ్డి గారు, అన్నా ఫిబ్రవరి నెల మొత్తం రేట్స్ ఫుల్ డౌన్లో ఉంటుంది, మార్చి ఫస్ట్ వీక్లో రేట్స్ పెరుగుతుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. ఎందుకన్నా డౌన్ అవుతుంది, ఎందుకు మనము రేట్లు బాగుంటాయని అనుకుందాం. రే నాయనా సోది వద్దురా, రోజు ఈ రామకృష్ణ హెడ్ఏక్ ఏంది. రఘు గారు, ఏముందన్నా రేట్లు పెరుగుతాయని ఆయన ఒక్కడే కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో కామెంట్లు పెడుతున్నాడు, అంతే. అన్నా మీ వీడియోస్ డైలీ చూస్తున్నాము, మాకు ఉపయోగపడుతుంది. కురబ అశోక్ గౌడ గారు, థ్యాంక్ యూ సోదర. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఓబరెడ్డి గారు, ఈయన గారు రామకృష్ణ గారు ఏమైనా సైంటిస్టా లేక దివ్య దృష్టి ఉన్న యోగిస్టా? కాకపోతే రైతులకు పాజిటివ్గా చెబుతున్నాడని మద్దతు ఇస్తున్నా, అంతేగాని ఈయన గారు గంటకు ఒక మాట మారుస్తుంటాడు. ఇంతకుముందు సంక్రాంతి తర్వాత ఇంకా అస్సలు రేట్స్ ఉండవని చెప్పిన ఆయనే ఇప్పుడేమో ఇలా తాళం వేస్తున్నాడు. మీరేమో ఆయన గారికి మండీ ఓనర్ల భజన చేస్తుంటావు. ఇక ఆపండన్నా ఆయనపై భజనలు.
ఆఫర్ల మీద ఆఫర్లు ఏంటన్నా? ఒకవేళ తగ్గితే రైతుల నష్టాన్ని మీరు తీరుస్తారా, లేక ఆఫర్లు పొందుతున్న ఆయన తీరుస్తాడా? సారీ బ్రదర్, రైతులకు నష్టం వస్తే నేను తీరుస్తాను ఎక్కడా చెప్పలేదు. ఆఫర్ నేను ఇవ్వలేదు, సాటి అన్నదాతలు ఆయనకు ఆఫర్లు ఇచ్చారు అంతే. నష్టపోతే ఎవరు ఇవ్వరన్నా ఓబడి గారు మీరు ఆలోచించాలి. ఇక నారాయణ గారు నా మీద చాలా హ్యాష్గా పరుష పదజాలంతో అంటే కోపంగా కామెంట్ పెట్టారైనా. ఆ కామెంట్ మీకోసం వినండి. సయ్యద్ షహతాజ్ భాయ్, చిన్న క్రేట్ పెట్టమని కమిషనర్ ఆర్డర్. నువ్వు మండీ ఓనర్కు పెట్టుబడి ఎక్కువ అంటావు, రైతుల దగ్గర బాడీ తీస్తున్నారు, ఏమి నొప్పి మీకు అన్నా? అది కాదన్నా, పెద్ద క్రేట్లు మండీలకు మామూలుగా రైతులకు ఇస్తూ ఉంటారు. ప్రతి మండీలలో కూడా ఇచ్చిన క్రేట్లు మళ్ళీ రావడం లేదు, మీరు కూడా ఆలోచించాలి. సరే, మీ కామెంటు. రైతుల దగ్గర బాడీ తీస్తున్నారు, ఏమి నొప్పి మీకు? మండీ యజమానులు లారీలు పెట్టారు, ఇల్లు కట్టారు, లోన్ పెట్టి క్రేట్లు తెచ్చుకోండి. అన్ని సాగులు చెప్పేది నువ్వే. రైతులు క్లీన్ చేసుకురారు అంటావు. క్లీన్ చేస్తే రైతు పోతుంది, లేకుంటే తగ్గుతుంది. అది రైతుకు తెలుసు. నిజమే అన్నా. కాకపోతే మదనపల్లిలో అన్ని మండీల ధరలు రైతులకు అందుబాటులో ఉంటాయి. ఆ మండీలో ఆ మాకాయ ధర అలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది అంటారు. ఒకవేళ క్లీన్ చేయలేదు కాబట్టి మా ధర తక్కువ వెళ్ళింది అనుకునే వాళ్ళు ఉంటే సంతోషమే. కానీ అలా అనుకునే వాళ్ళు తక్కువ అన్నా మీరు ఆలోచించాలి. రైతులు అడవిలో టమోటాలు పిక్కరాలేదు, ఎందరి కాళ్ళు పట్టుకొని అప్పు తెచ్చి పంట పెట్టలేదా? మీకు మాత్రమే క్రేట్లు పెట్టుబడి అంటావు. మాట్లాడితే గుర్రంకొండ మొలకల చెరువు అంటావు. మొలకల చెరువు బాక్సులు బెత్తడి వెలితి ఉంటాయి. మదనపల్లిలో 125 బాక్సులు తెస్తే 100 అవుతాయి. సమస్య అంతా మదనపల్లి గుర్రంకొండలోని. చిన్న క్రేట్ పెట్టి మదనపల్లి మార్కెట్ మార్చండి. ముందు మండీ పెట్టినప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత, ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత? మీరే వచ్చారు పాయింట్కి. మొలకల చెరువు మార్కెట్లో బెత్తడి వెలితి ఉంటాయి టమోటాలు. ఎస్, ఒక అన్నదా నాకు చెప్పారు, వడ్డిపల్లి క్రేట్ కన్నా ఒక 2 కిలోలు మాత్రం ఎక్స్ట్రా కాయలేస్తామని, అంతకు మించి వెయ్యము అని. మరి మదనపల్లిలో చిన్న క్రేట్లు పెడితే అక్కడ మొలకల చెరువు ఈ ధర వెళ్ళింది, మదనపల్లి చిన్న క్రేట్లు ఇదేం ధర అని పెదవిరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ సమస్యలు. మొత్తం మీద మీరు చిన్న క్రేట్లు పెట్టమని చెబుతున్నారు. అంత నేను మదనపల్లి మండీ అని చెబుతానన్నా, ఇక్కడ ఇది నాకేం మండీ లేదు. ఇక్కడ మండీ వాళ్ళ ఆలోచన సరళి మీకు చెప్పాను. 3 మార్కెట్లలో కూడా చిన్న క్రేట్లు ఉంటే వ్యాపారం బాగుంటుందని వాళ్ళు చెప్పిన విషయాన్ని మీతో పంచుకున్నాను. మీరు చూస్తే లారీలు, ఆస్తులు, లోన్లు, మండీకి పూర్వం ఎంత, మండీ తర్వాత ఎంత అని కామెంట్లు పెడుతున్నారు. చిన్న క్రేట్ల ప్రతిపాదన ఉంది నారాయణ గారు, మీరు కంగారు పడకండి. చూద్దాం తొందరగా మదనపల్లికి చిన్న క్రేట్లు రావాలని, మదనపల్లితో పాటుగా పెద్ద క్రేట్లు ఉన్న మండీలు మొత్తం మారాలని దేవుని కోరుకుందాం. అన్న తోటల వీడియో కార్యక్రమం పెట్టండి. మీ ఛానల్లో తొలి తోట వీడియో నాది. ఒక వీడియో పెట్టానన్న ఇవాళ. కడప సుధాకర్ గౌడు, మొలకచూరు మండలం, ఉచ్చావన్లపల్లిది. మరి మీ పేరు వినోద్ కుమార్ అని ఉంది, మీరు ఇంకా వీడియో పంపలేదేమో. అన్న కావేరి 143 శివుడు పర్వాలేదు కనుక్కోండి అన్న. అన్న చెబుతానన్నా, అన్నదాతలు స్పందించండి. కావేరి 143 శివుడు అన్నదాతలు మీరు ఎవరైనా వాడి ఉంటే దాని గురించి మీకు తెలిసి ఉంటే దయచేసి కామెంట్లో తెలియజేయండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.